అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఈ అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. ఇది మహిళలకు ఒక గొప్ప అవకాశమనే అనుకోవచ్చండి. అంగన్వాడీ హెల్పర్ పోస్టులు, అలాగే అంగన్వాడీ టీచర్ పోస్టుల కోసం ఇప్పుడు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చూపిస్తూ కూడా అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఫీజు లేదు, అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన లేదు. మీరు పోస్ట్ ద్వారా పంపితే సరిపోతుంది. అలాగే దీనికి జస్ట్ 10th పాస్ అవుతే సరిపోతుంది అనమాట. అంటే మీ సొంత గ్రామంలోనే జాబ్ చేసుకునే ఒక మంచి అవకాశం అండి ఇది వచ్చేసరికి. సో ఈ అంగన్వాడీ జాబ్స్ అంటేనే మనకి ఎక్కువగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదనమాట. జస్ట్ 10th అయితే సరిపోతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇది మహిళల కోసమే వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు. ముఖ్యంగా పెళ్ళైన మహిళలకే అర్హత ఉందన్నమాట. అంటే కుటుంబ బాధ్యతలు, అలాగే పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ తెలుస్తుంది కాబట్టి మ్యారీడ్ ఉమెన్స్కి మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి December 20 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నిన్నటి నుంచే ఈ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అయిందండి. సో December 20 నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి, అంటే మీరు ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పంపించాలంటే December 22 నుంచి అయితే పంపించాలన్నమాట. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే December 30 వరకు కూడా టైం ఉందండి. అంటే మనకి ఇంకా ఎన్నో డేస్ లేదనమాట. December 30 వరకు ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉందన్నమాట. ఎక్కువగా టైం ఇవ్వలేదు కాబట్టి అర్హత కలిగిన వారు వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా దీని యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు లేదనమాట. అండ్ ఆల్ కేటగిరీస్కి నో ఫీజు అనమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 25 years నుంచి 35 years మధ్యగల వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అది కూడా మనకి లిమిట్ ఇచ్చారు చూడండి. 2025 July 1 నాటికి ఈ 25 to 35 years వచ్చేసి ఉండాలన్నమాట. ఇయర్ మాత్రం చూసుకోండి. 2025 July 1 నాటికల్లా మనకి 25 to 35 years వచ్చేసి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంతమందికి వయసు సడలింపు కూడా ఉంటుందండి. ఈ నోటిఫికేషన్లో మొత్తం కూడా మనకి 69 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్. సో ఈ పోస్టులు శ్రీ సత్యసాయి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఈ జిల్లాల వారు ఇక్కడ మనకి ఊర్లు కూడా మెన్షన్ చేశారు. అవేమిటో మనకి లాస్ట్లో కనిపిస్తాయి చూడండి. సో ఏమైతే మనకి శ్రీ సత్యసాయి జిల్లా వారి ఊర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని ఊర్లు కూడా ఇచ్చాడు అనమాట. అంటే శ్రీ సత్యసాయి జిల్లా వారి ఊర్లు కూడా ఇచ్చాడు చూడండి, లాస్ట్లో ఉంటుంది. అంటే ధర్మవరం, గుడిబండ, అంటే ఏ ఊరికి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా చెప్పారనమాట. అలా మొత్తం కలిపి మనకి 69 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. సో అర్హత వచ్చేసరికి 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఓపెన్ 10th చేసుంటే కంపల్సరీ స్టడీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఇంకా అంగన్వాడీ పోస్ట్కి అప్లై చేసేందుకు ఈ డాక్యుమెంట్స్ చూడండి. అంటే మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి ఇక్కడ వెబ్సైట్ లింక్ ఒకటి కనిపించింది కదా, ఆ వెబ్సైట్ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. మీ యొక్క నేము, మండలం పేరు ప్రతి ఒక్కటి కూడా అక్కడ అడిగిన ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా ఫిల్ చేసి అండ్ కరెక్ట్గా ఫిల్ చేసి, సో దానికి మనకి కావాల్సిన పత్రాలు, అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా జడ్జ్ చేసి పోస్ట్ ద్వారా అయితే ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చాడు. ఆ అడ్రస్ నేను స్క్రీన్ మీద లాస్ట్లో వేస్తాను చూడండి. సో అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి దానికి మిగతా సర్టిఫికేట్స్ని కూడా జడ్జ్ చేయాలి. అవి ఏమిటంటే 10th మార్కులు మెమో ఒకటండి, అలాగే ఏజ్ లిమిట్, ఏజ్ రుజువు చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా జడ్జ్ చేసి అప్లికేషన్ ఇవన్నీ జిరాక్స్లు అన్నీ కూడా కాపీస్ జడ్జ్ చేసి సో ఈ అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. అది కూడా మనకి December 30 వరకు మాత్రమే టైం ఉందండి. సో ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏజ్ లిమిట్, అలాగే మీరు 10th చదివారా లేదా, అలాగే ఇవన్నీ కూడా చెక్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. 10th క్లాస్ మార్క్స్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఒక చిన్నగా ఇంటర్వ్యూ అయితే చేస్తారు. చిన్నగా ఇంటర్వ్యూ ఉంటుంది అంతేనండి.
జస్ట్ పిల్లల గురించి గట్టా అడుగుతారు. అంటే అంగన్వాడీ గురించి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని జస్ట్ చెక్ చేస్తారు అంతే అనమాట. తెలుగు కొంచెం రాయగలరా, కొంచెం చదవగలరా, ఇలాంటివి కొంచెం చిన్న ఇంటర్వ్యూ అయితే చెక్ చేస్తారనమాట. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ శాలరీ వచ్చేసరికి అంగన్వాడీ వర్కర్కి అయితే 11,000 అండి. అలాగే హెల్పర్కి వచ్చేసరికి 7,000 అనమాట. శాలరీ తక్కువ కదా అని అయితే అనుకోవద్దు. ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. అంటే ఈ జిల్లాల వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. శ్రీ సత్యసాయి జిల్లా వారు. ఇంకా మీ యొక్క అప్లికేషన్ వచ్చేసరికి మీ గ్రామానికి చెందిన అంటే మీ జిల్లాలకి సంబంధించిన సిడిపిఓ ఆఫీస్లో మీరు ఫిల్ చేసిన అంటే ఫోటో అతికించి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా జడ్జ్ చేసి సో ఈ యొక్క అప్లికేషన్ అన్నది ఆఫీస్లో అయితే అందజేయాలి. ఇదనమాట అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇక్కడ చూడండి ఏ ఊరికి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా క్లారిటీగా ఇచ్చాడు. మరి ఇంకా లేట్ చేయకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.